గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం నిన్న మార్కెట్ చూసినట్లయితే మనకి సెన్సెక్స్ వచ్చేసి మనకి 73,730 1% అప్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ చూసినట్లయితే 1.15% అప్లో 22,337 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి జస్ట్ 0.51% మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. అప్ సైడ్ 48,500 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి ఈరోజు ఒకవేళ మూమెంటం ఉంటే మాత్రం మనకి ఎనీహో మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీలో మంచి మూమెంటం ఉండొచ్చు. అండ్ ఈవెన్ మనకి నిన్న బ్యాంక్ నిఫ్టీ మూమెంటం అవ్వలేదు కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి మూమెంటం అయితే ఉండొచ్చు. సో ఎలా ట్రేడ్ చేయొచ్చు ఈరోజు లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాము. మార్కెట్ మనకు వచ్చేసి నిన్న యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మంచి పాజిటివ్లో ట్రేడ్ అయిందండి. మనకి డాక్స్ 3.38% అప్తో, క్యాక్ 1.56% అప్తో. సో మన మార్కెట్స్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అయింది కాబట్టి అది కూడా ఒక సిగ్నలింగ్ అవ్వచ్చు యూరోప్ మార్కెట్స్కి. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ చూసినట్లయితే యూఎస్ మార్కెట్స్ కూడా మోర్ దెన్ 1% మనకి డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ మనకి ఇక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా చూద్దాము. సో 22,000 మనకు వచ్చేసి 330 దగ్గర మనకి మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. సో 22,330 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ ఆ లెవెల్స్ మనకి ఎంతవరకు కాల్ సైడ్ ఎంత ఓఐ డెవలప్ అయింది, పుట్ సైడ్ ఎంత ఓఐ డెవలప్ అయింది అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, కాల్ సైడ్ ఎంత ఓఐ డెవలప్ అయింది, పుట్ సైడ్ ఎంత ఓఐ డెవలప్ అయింది అనేది ఒకసారి మనకి చూద్దాము. అండ్ మోర్ ఓవర్ దీన్ని బట్టి ఈరోజు మన స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే 22,350 మనకి ఓఐ తర్వాత 62,175 కాల్స్ అనేది డెవలప్ అయింది. తర్వాత మనకి 22,500 ఇక్కడ రౌండ్ ఫిగర్ అనేది ఉంది. సో 22,500 రౌండ్ ఫిగర్ అనేది మన ఇక్కడ కాల్స్ అనేది డెవలప్ అయింది 1,46,000. అండ్ డౌన్ సైడ్ చూసినట్లయితే సేమ్ మనకి 22,200 దగ్గర ఉంది, 22,100 దగ్గర మనకి డౌన్ సైడ్ మనకు కనిపిస్తుంది. అండ్ మనకి ఈవెన్ 22,000 దగ్గర 1.68. సో మనకి అప్ సైడ్ కానివ్వండి, డౌన్ సైడ్ కానివ్వండి, మోర్ దెన్ 1 lakh అయితే మనకు ఓ అయితే కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ డెవలప్ అయింది. సో మనకి ఏ రేంజ్లో మార్కెట్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. చూద్దాము. మనం నిన్న చూసినట్లయితే మనం నియర్ అబౌట్ 250 పాయింట్స్ మనకి మార్కెట్ అప్లో ఉంది. అండ్ మేజర్ మనకి సపోర్ట్ నుంచి మనకి అప్ స్వింగ్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ వచ్చేసి. సో ఓవరాల్ మనకు వచ్చేసి డే క్యాండిల్ ద్వారా ఈఎంఐ ప్యాటర్న్ ద్వారా మనకి ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం ఇంకొంచెం మనకి అప్ సైడ్ మూమెంటం ఉండే స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ఇది ట్రాప్ అనుకోవచ్చా లేకపోతే ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. సో నిఫ్టీ 50 మినిట్స్ కానీ చూసినట్లయితే మనకి నిన్న ఈ 22,100 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడే మనం వచ్చేసి అప్ స్వింగ్ తీసుకోవాలనుకున్నాం 22,300 లెవెల్స్ దాకా. అదే మనకి డౌన్ సైడ్ వచ్చేసి 22,000 రౌండ్ ఫిగర్ బ్రేక్ అయితే మాత్రం 21,800 దాకా డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది కూడా మనం నిన్న డిస్కస్ చేసాము. ఎందుకంటే ఇది మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద మనకు ఓఐ అనేది డెవలప్ అయింది కాబట్టి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఒక స్మాల్ రేంజ్లోనే మనకి నిన్న ఇక్కడ డెవలప్ అయింది. సో మనకు వచ్చేసి ఇది అప్ సైడ్ బ్రేక్ అయింది మంచిగానే. మనకి ఇక్కడ వచ్చేసి మనకి మంచి సిగ్నలింగ్ ఇచ్చింది. మనకి అప్ సైడ్ వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. కాకపోతే ఈ రోజు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం నాకు ఈ 22,104. సో 22,104 కాడి నుంచి ఇక్కడ చూద్దాం మనం. సో నాకు వచ్చేసి ఈ 22,380 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే నేను వచ్చేసి మార్కెట్ నేను అప్ స్వింగ్ అయితే తీసుకుంటాను. సో 22,380 అప్పుడే వచ్చేసి నేను మార్కెట్ అప్ స్వింగ్ అయితే తీసుకుంటున్నానండి. అండ్ మనకు వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి మాత్రం నాకు 22,000 నాకు వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి నేను ఒకవేళ ఈ ప్యాటర్న్ వాటికి నేను ఒకవేళ లాస్ట్ 2 అవర్స్ ఈ ప్యాటర్న్ వాటికి నేను రెక్టాంగిల్ ప్యాటర్న్ అనుకున్నట్లయితే ఈ యొక్క డౌన్ సైడ్ ఏదైతే ఉందో నేను ఈ 22,300 సో 22,300 డౌన్ సైడ్ బ్రేక్ అయితే నేను అప్పుడు సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. అప్పుడు నేను వచ్చేసి సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. అది మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో నేను 22,300 డౌన్ సైడ్ పుట్ ఆప్షన్కి వెళ్తున్నాను, 22,380 అప్ సైడ్ వచ్చేసి నేను కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనకి ఇది 48,300 మనకి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం బయింగ్ సైడ్ అనుకున్నాము. సో మనకి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సిగ్నలింగ్ చూసినట్లయితే మనకి కొంత మూమెంటం నిన్న బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి జస్ట్ 0.5% కాబట్టి సో ఇది వచ్చేసి ఇంకొంత మూమెంటం మనకు వచ్చేసి వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి కొంత హెవీ మూమెంటం ఉండొచ్చు అనిపిస్తుంది. అండ్ ఆ మూమెంటం కూడా నేను ఎప్పుడు తీసుకుంటాను, నాకు 48,600 అబోవే నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తాను. చూడండి 48,600 ఈ లెవెల్స్ దగ్గర నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. 48,600 అబోవ్ బయింగ్ సైడ్కి వెళ్తాను. డౌన్ సైడ్ చూసినట్లయితే 48,417. సో 48,417 ఈ లెవెల్స్ నుంచి నేను డౌన్ సైడ్ చూస్తున్నాను. ఇది గుడ్ టార్గెట్ అండి, ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ మంచి మూమెంటం ఉండొచ్చు అయితే అనుకుంటున్నాను ఈరోజు.
అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వచ్చేసి ట్రేడ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో మనం కొన్ని స్టాక్స్ అన్నాం కదా, వచ్చేసి కొంత మూమెంటం అయితే బాగా జరుగుతుంది, అది మీరు ఒకసారి చూడొచ్చండి. మేజర్గా జెన్టెక్ మళ్ళీ పెరిగింది, మనకు 5%. వారి ఎనర్జీస్ పెరిగింది. ఆర్వీఎన్ఎల్ కూడా నిన్న బాగా పెరిగింది. సో ఆర్వీఎన్ఎల్ కూడా నిన్న బాగా పెరిగింది, అది మీరు ఒకసారి చూడొచ్చు. సో ఎందుకంటే ఇవన్నీ చాలా లో లెవెల్స్ ట్రేడ్ అవుతుంది, అండ్ మూమెంటం వచ్చినా ఇవే ఎక్కువ ఫస్ట్ మంచి మూమెంటం ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుదిరా ఛానల్.